ఇక శివనారాయణ లాయర్ని వెళ్ళిపోమనగా జోష్న ఆవేశంగా లాయర్ వైపు చూస్తూ, లాయర్ గారు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ వీలునామా ఇప్పుడే మార్చి రాయాలి. ఇందులో ఉన్న తప్పులన్నీ ఇప్పుడే సరిచేయాలి అని అంటుంది జోష్న. జోష్న మాటలకు దశరథ స్పందిస్తూ, జోష్న ఇందులో ఒక్క అక్షరం కూడా మారదు. అంతగా మార్చాలి అంటే నువ్వు నా కూతురువి కాదు అని చెప్పు. ఇప్పుడే వీలునామా మారుస్తాను అని దశరథ అనడంతో అంతా షాక్ అవుతారు. దశరథ మాటలకి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. జోష్న కళ్ళలో నీళ్లు తిరిగినా ఆవేశం మాత్రం తగ్గదు. జోష్న మాట్లాడుతూ, డాడీ అసలు మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని మీరు ఎలా రాస్తారు? ఒకవేళ రాసినా వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇది ఎక్కడి న్యాయం అని నిలదీస్తుంది దశరథను జోష్న. పారిజాతం మధ్యలో దూరి, తెరగా ఆస్తి వస్తుంటే ఎవరైనా ఎందుకు వద్దు అంటారు? వాళ్ళు లోపల ఆశతోనే ఉన్నారు అంటూ కార్తీక్ ఫ్యామిలీ గురించి నానా మాటలు అంటుంది పారిజాతం. అక్కడే ఉన్న శ్రీధర్ పారిజాతంపై విరుచుకుపడతాడు. పారు మాటలకు శ్రీధర్ ఆవేశంగా, అత్తయ్య గారు ఆపండి. నా భార్య కన్నా కొడుకు కానీ మీ ఆస్తుల మీద ఆశపడే మనుషులైతే ఈ పంచాయతీ ఏనాడు కోర్టులో జరిగేది. కాగితాలు పట్టుకొని వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడాను. ఒక్క సంతకం పెడితే మీ తాత మీద కేసు వేస్తానని అడిగాను. కానీ నా భార్య వినలేదు. నా కొడుకు ఒప్పుకోలేదు. చివరికి దీప కూడా నా భర్త ఇష్టమే నా ఇష్టమని చెప్పింది తప్ప మీ ఆస్తిపై కన్నేయలేదు అంటూ పారిజాతానికి శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు. శ్రీధర్ అంత చెప్పిన జోష్న అనుమానం మాత్రం తీరదు. పారిజాతం మాటలకు తను ఇంకా రెచ్చిపోయి, జోష్న కోపంగా, నువ్వు అన్నదే నిజమైతే మేనల్లుడి కుటుంబానికి అన్న క్లౌజ్ ఎందుకు పెట్టావని అత్త మా డాడీని అడగలేదని కాంచనను ఇరికించేటట్లుగా మాట్లాడుతుంది జోష్న. జోష్న మాటలకు పారిజాతం వంత పాడుతూ, యావదాస్తి కొడుకుకు చెందుతుందని రాస్తే ఆ కొడుకు యువరాజు అయిపోయినట్లేనని, అందుకే కాంచన మాట్లాడడం లేదని వెటకారంగా మాట్లాడుతుంది. అన్నయ్య నిర్ణయం గురించి తనకు తెలియదు అంటూ కాంచన కూడా కోప్పడుతుంది. అయితే దశరథ్ నిర్ణయంపై తాత కూడా అసంతృప్తితోనే ఉంటాడు. శివనారాయణ దశరథ్ మీద సీరియస్ అవుతూ, దశరథ నేను రాసిన వీలునామాను నువ్వు మార్చి రాశావంటే నీకు నా మీద ఎంత గౌరవం ఉందో నాకు అర్థమవుతుంది. అసలు ఎందుకు మార్చావు అని కొడుకుని నిలదీస్తాడు దశరథ. తండ్రి శివనారాయణకి దశరథ సమాధానమిస్తూ, నాన్న నేను మార్చడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ వీలునామా ఫైనల్. దాన్ని చింపడానికి వీల్లేదు. ఆస్తి రాసింది నా కూతురికే, అంటే జోష్నకే అంటూనే, అది నీకే అనిపించడం లేదా జోష్న అని ప్రశ్నిస్తాడు దశరథ. నేనే కూతుర్ని అనుకున్నప్పుడు ఇప్పుడు ఈయనెందుకు వీలునామా రాయాలని జోష్నకు అనుమానం వస్తుంది మనసులో. జోష్న గట్టిగా అరుస్తూ, లేదు డాడీ, మీరు నా కూతురికి చెందాలి అని రాయలేదు. నా కూతురు పిల్లలకు చెందాలి అని రాశారు. నా పేరెందుకు రాయలేదు? ఇదంతా మీరు మాట్లాడడం లేదు. వెనుకుండి కార్తీక్ బావ మాట్లాడిస్తున్నాడు అని కార్తీక్ని ఇరికించే ప్రయత్నం మొదలుపెడుతుంది జోష్న. జోష్న మాటలకు కార్తీక్ సీరియస్ అవుతాడు. కానీ పారిజాతం తన విషయాన్ని చిమ్ముతూనే ఉంటుంది. పారిజాతం మాట్లాడుతూ, తప్పు నీది జోష్న. ఆ అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి వాడిని ఇంటికి రానిచ్చావు. ఇప్పుడు వాడు ఆస్తి మొత్తానికి ఎసరు పెట్టాడు అని కార్తీక్పై విషం కక్కుతూనే ఉంటుంది పారిజాతం. వెంటనే జోష్న, అయితే వినండి, ఈ క్షణమే బావ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను. బావకి ఏ అగ్రిమెంట్కి ఇక ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది జోష్న. జోష్న మాటలకు అంతా షాక్ అవుతారు. అక్కడే ఉన్న కార్తీక్ జోష్నపై ఒక్కసారి ఫైర్ అవుతాడు. కార్తీక్ గట్టిగా మాట్లాడుతూ, జోష్న, అగ్రిమెంట్ అనేది నీకు నాకు మధ్య జరిగింది. కానీ ఈ వీలునామా అనేది నీకు మామయ్యకి మధ్య ఉన్న విషయం. దీనిలోకి నన్ను లాగకు. మేము ఇక్కడికి వచ్చింది నీ ఆస్తిని పంచుకోవడానికి కాదు, అత్తయ్యను పలకరించడానికి అంటూనే దశరథ్తో, మామయ్య దయచేసి ఆ క్లౌజ్ తీసేయండి అని అడుగుతాడు కార్తీక్. అప్పుడు దశరథ ఆవేశంతో, రే కార్తీక్, అసలు నువ్వెవడివి నాకు చెప్పడానికి? నా ఆస్తి విషయంలో నువ్వు సలహాలు ఇవ్వడం ఏంటి అని దశరథ అనడంతో అంతా షాక్ అవుతారు. జోష్న మాత్రం తన తండ్రిని వదిలిపెట్టదు. జోష్న మాట్లాడుతూ, అగ్రిమెంట్ రాసి బావకు అన్యాయం చేశానని నన్ను అన్నావు కదా, ఇప్పుడు వీలునామాతో బావకు న్యాయం చేయాలని అనుకుంటున్నావా డాడీ అని దశరథని నిలదీస్తుంది జోష్న. అక్కడే ఉన్న శివనారాయణ అసలు అగ్రిమెంట్కి వీలునామాకి సంబంధం ఏంటని ప్రశ్నించడంతో జోష్న కాస్త సైలెంట్ అయిపోతుంది. ఆస్తి మొత్తం దీపకి కట్టుపెట్టడానికి ఈ వీలునామా డ్రామా ఆడుతున్నాడని జోష్న మనసులో అనుకుంటుంది. నీ మనుమరాలికి అన్యాయం జరుగుతుంటే తప్పని చెప్పడం లేదు. అదే మా మమ్మీ ఇక్కడ ఉండుంటే నా కోసం నిలబడేది అంటుంది జోష్న. అప్పుడే అక్కడికి సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. సుమిత్ర మాట్లాడుతూ, జోష్న, ఇది అన్యాయం కాదు. వీలునామా మార్చడం గురించి నాకు ముందే తెలుసు. నా భర్త నాకు చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. జోష్న తల్లిపై విరుచుకుపడుతూ, మమ్మీ నీకు నీ కూతురు కంటే ఆడపడుచు కొడుకు ఎక్కువైపోయాడా? నా మీద ఎందుకు ఇంత కక్ష అని నిలదీస్తుంది జోష్న. సుమిత్ర మాట్లాడుతూ, అర్థం చేసుకో జోష్న, నీకు పుట్టబోయే పిల్లలకు ఆస్తి రాయడం అంటే అది నీకు రాసినట్లే కదా. పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే వద్దంటావు. మరి నీ మీద మాకు కొన్ని కళ్ళు ఉండవా? అన్నీ మనకు దక్కవు అని తెలిసినప్పుడు సర్దుకుపోవాలి. జోష్నకు అర్థమయ్యేలా చెప్తుంది సుమిత్ర.
దీనికి జోష్న, లేదు మమ్మీ, ఈ ఆస్తి మొత్తం దీపకు కట్టబెట్టడానికి ఈ డ్రామా అంతా అని నాకు అర్థమవుతుంది అని అంటుంది. వెంటనే పారిజాతం రెచ్చిపోతుంది. అసలు ఆ మేనల్లుడి కుటుంబానికి ఆస్తి దక్కాలనే పాయింట్ వీలునామాలోకి ఎలా వచ్చింది? అంతా ఆ దీప ప్లాన్. పని మనిషిగా వచ్చి కార్తీక్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దశరథును నానా అని పిలుస్తూ ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది. పని మనిషి ఎప్పటికీ పని మనిషే అంటూ దీపను అవమానిస్తూ ఉంటుంది. పారిజాతం మాటలకు దశరథ కోప్పడతాడు. దీపనే కావాలని అనుకుంటే అన్నీ అని దశరథ్ ఏదో చెప్పబోతుండగా కార్తీక్ ఆపుతాడు. పారిజాతం మాటలకు కార్తీక్ కౌంటర్ ఇస్తూ, జోష్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఎప్పుడు పిల్లల్ని కంటుందో అది తన ఇష్టం. మాకెవరి ఆస్తులు అక్కర్లేదు. మా దారి మాది అని సమాధానమిస్తాడు. జోష్న మాటలకు కాంచన మండిపడుతుంది. వీలునామా రాసింది మీ నాన్న. నా కొడుకుని కోడల్ని అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది కాంచన. వెంటనే పదండి అంటూ భర్తతో పాటు ఇంటికి బయలుదేరుతుంది. దీప, కార్తీక్ మాత్రం అక్కడే ఉంటారు. జోష్న రగిలిపోతూ పైకి వెళ్ళి జరిగిందంతా తలుచుకొని, వారసురాలు ఎవరు? నేనా దీపా అని తనలో తాను ఊగిపోతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.